ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని ప్రథమ స్కందములోని అధ్యాయం 4 శ్లోకములు 65 యొక్క భావములు తెలుసుకుందాము. ఇంకా ఐగ్రీవ వృత్తాంతము గురించి తెలుసుకుందాము. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణ కారణుడు జగన్నాథుడైన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటమేమిటి, గుర్రపు తలను తెచ్చి అతకటమేమిటి, ఐగ్రీవుడు కారణమేమిటి, ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. ఐగ్రీవ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పైకొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడ విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కున నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చెయ్యాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్లారు. యజ్ఞప్రభు కదా విష్ణుమూర్తి, ఇది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే, అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకొని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష. తీరా వెడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే. అందరూ ఒక్క ఉదుటున అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయినా స్వామి లేవలేదు. నిద్ర లేపటం ఎలాగా, ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చెయ్యకూడదు, మహాపాపము, అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనులేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని చేదపురుగు సృష్టించాడు. వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారిపడుతుంది, దేవదేవుడు నిద్రలేస్తాడు, దేవకార్యం నెరవేరుతుంది అని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి ఒక ధర్మ సందేహం వెలిబుచ్చింది. కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగము, కథాభంగము, దాంపత్య భేదనము, శిశుమాతృ విభేదనము, తల్లి బిడ్డలను విడదీయడము, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు గదా. పోనీ ఇంత పాపానికి ఒడిగడితే నాకు జరిగేదేమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలమేమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణము నా స్వార్థమే ఫలం మాట ఏమిటి? వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమగుండాలలో హావిస్తులు పేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద త్వరంగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. వమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనుర్రంగము దగ్గర నారీని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనుస్సు ఎగిసిపడింది. భీకర శబ్దము భూనంబోతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు గార్నిల్లాయి. తిమితింగలాలకు వణుకు పుట్టింది. జూ జూ మారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కతిలాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవలపడుతున్నారు. తాపసులారా, ధనస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు దేవదేవుడి శిరస్సు. కుండలమై మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. భీమత్సం శాంతించింది. శిరస్సు లేని మొండం కనిపించింది. దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతుడవు ఏమిటి? ఈ దారుణం ఏమిటి? ఈ మాయ, నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్ఛేద్యుడవే, అభేద్యుడవే, అదాహ్యుడవే, అగ్నికి కాలని వాడవు. నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేదెవడు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయో? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరము పరాధీనులమే. ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూడులం? మాకు ఇంకా రక్షకుడెవరు అని. ఇది సాత్వికమయా అందమా, రాజసమో తాపసమో అందమా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురుడివి, నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి?
ఇలా దిక్కుతోచక డీలాపడి విలపిస్తున్నారు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా. పరిస్థితి గమనించాడు బృహస్పతి. దేవగురువు గదా, పైగా వేదాంతం బట్టబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారిస్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభం? రవ్వంత తేరుకోండి. దేవతలే ఇంత బెబ్బేలు పడితే ఇలాగా ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పని చెప్పండి. దైవబలము పురుషకారము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యము ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాల దైవం కంటే పురుషకారమే ఉపాయమే ఫలిస్తుంది. దైవం పురుషకారచ్చ దేవేచ్చ సదృశా భువౌ ఉపాయచ్చ విధాతవ్యో దైవాత్ఫలతి సర్వదా. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు, ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అట్టివంటి అనర్థకము దైవమే గొప్పది, దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణం? దేవతలు, దేవతా నాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాము. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభము కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయం ఇంతేగా. సాక్షాత్తు దేవేంద్రుడివి, శశీపతివి. మరి నీకు శరీరమంతటా పొడలు రాలేదు? స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కదా. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించాక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపిస్తుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది అని చెప్పారు. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ నేర్చుకుందాం.